కాకినాడ జిల్లా బెండపూడిలో ప్రభుత్వ కోనేరు చెరువు ఫిల్లింగ్ వ్యవహారం కలకలం రేపుతుంది. చెరువులోకి మట్టి, చెత్త వ్యర్థాలను తరలించి నింపుతున్నారంటూ స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఈ చెరువు వందల ఎకరాల వ్యవసాయ భూములకు నీటి ఆధారంగా ఉంది అని పూడ్చివేత కొనసాగితే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నవరం వై జంక్షన్ సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఉన్న ఈ ప్రభుత్వ చెరువును కాపాడాలంటూ వెంటనే అధికారులు స్పందించి ఫిల్లింగ్ ను నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సర్వే నంబర్ 130/4లో ఉన్న ఈ చెరువు విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలంటూ కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి భీమవరం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మనీషా, ఆ బెండపూడి పంచాయతీ పరిధిలో అన్నవరం వై జంక్షన్ నేషనల్ హైవే సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ కోనేరు చెరువు ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది అని చెప్పవచ్చు. స్థానిక రైతులు, గ్రామస్తులు చెప్తున్న ప్రకారం, వివరాల ప్రకారం సర్వే నెంబర్ 130/4లో ఉన్నటువంటి సుమారు 70 సెంట్ల ప్రభుత్వ కోనేరు చెరువులో కొంతకాలంగా మట్టి, ఇతర వ్యర్థాలు గ్రామంలో తీసుకొచ్చి చెత్త అక్కడ ఫిల్లింగ్ చేస్తున్నాం కూడా చెప్తున్నారు. అయితే ఈ చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి వందల ఎకరాల వ్యవసాయ భూములకు నీటి ఆధారంగా ఉంటుందని కూడా వారు రైతులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. అలాంటి చెరువును కబ్జాకు గురవుతున్నప్పుడు కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా మట్టి, ఇతర వ్యర్థాలు కూడా ఫిల్లింగ్ జరుగుతున్న సంబంధిత అధికారులు కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయతీ అధికారులు ప్రతిరోజు ఇదే మార్గంలో మీదగా ఆఫీస్ కూడా వెళ్తున్నప్పటికీ కూడా ఈ వ్యవహారంపై వారు దృష్టికి రాకపోవడం ఏంటిని ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. అయితే వెంటనే చెరువుకు సర్వే నిర్వహించి హద్దులు గుర్తించి అక్రమాలు ఉంటే తొలగించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా స్థానికుల అంచనా ప్రకారంగా ఈ చెరువు ప్రభుత్వ భూమి విలువ సుమారు మార్కెట్ విలువ 100 కోట్ల వరకు ఉండొచ్చని కూడా చెప్తున్నారు. దీంతో అసలు ఈ ఫిల్లింగ్ చేస్తున్న ఎవరు, దానికి అనుమతి ఉందా లేదా, ప్రభుత్వ భూమి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని కూడా ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ చెరువును పూర్తిగా కబ్జాదారుల నుండి కూడా కాపాడాలని కూడా, మళ్ళీ రైతులు ఉపయోగపడేలా తమ పొలాలకు నీరు అందించేలా కూడా చూడాలని కూడా రెవెన్యూ, పంచాయతీ అధికారులు కూడా స్థానిక రైతులు కోరుతున్నారని చెప్పవచ్చు. మనీషా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓకే. SRSPలో